ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి మృతిపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లలిత్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ రాజకీయాన్ని ఏ పార్టీ వాడుకోవాలనుకుంటుంది, ఎవరు తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీరు చూస్తున్నారు, గత 10 రోజులుగా దగ్గర వారం 10 రోజులుగా ఈ హాట్ టాపిక్ అంతా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం కూడా ఒక రచ్చ చేసి వదిలిపెట్టేశారు వీళ్ళందరూ కూడా. అసలు దీన్ని ముఖ్యంగా ఎంపీ హర్షకుమార్ గారు, మాజీ ఎంపీ హర్షకుమార్ గారు రాజకీయంగా వాడుకోవడం కోసం దీన్ని సీన్కి రీక్రియేట్ చేసి నేను కూడా బండేసుకుని హైదరాబాద్ నుంచి మళ్ళీ వస్తాను, ఇవన్నీ మాటలు మనం చూసాం. చాలామంది పాస్టర్స్ అయితే ఇంకా కొంతమంది అయితే మేము మమ్మల్ని ఉన్మాదుల కింద చూసుకోండి, మేము మామూలుగా ఉన్నదే ఒక్కొక్కరిని ఒక ఊచకోత కోసేస్తాం అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు పాస్టర్లు అయ్యుండి కూడా. అసలు ఎలా చూస్తారు సార్ ఇట్లా? అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హర్షకుమార్ గారు కానీ, కేఏ పాల్ కానీ, ఇంకొంతమంది వ్యక్తులు కానీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టార్గెట్ చేస్తూ సొంతంగా ప్రెస్ మీట్లు పెడుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. అవును సార్. కూటమి ఫెయిల్యూర్ అని, పథకాలు ఇంకా రాలేదని, ఇటువంటి చంద్రబాబును టార్గెట్ చేయటము, లోకేష్ని టార్గెట్ చేయడము, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం చేస్తూ వచ్చారు. అంటే దీని వెనకాల ఒక రాజకీయ పార్టీ ఉండి నడిపిస్తూ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళకేంటంటే ఎప్పుడైతే ఈ పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ జరిగిందో వెంటనే వీళ్ళకు అవకాశం ఏదో దొరికింది, దీన్ని మనం రప్చర్ చేయాలి. అంటే స్టేట్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, స్టేట్లో హత్యలు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు అనే ఒక మెసేజ్ని పంపించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఈ ఒక క్రిస్టియన్కు సంబంధించిన, ఒక పాస్టర్కు సంబంధించిన మృతి కాబట్టి ఈ క్రైస్తవ దేశాలన్నీ కూడా ఇండియా వైపు చూస్తాయి. అవును. అంటే ఈ న్యూస్లో వస్తే గనక ఇది చంపేశారా అంటే వీళ్ళు ఎలా చేశారంటే, వీళ్ళకి ఎంత చెబుతున్నప్పటికీ విజువల్స్ సంబంధించి పోలీసులు కూడా వాళ్ళ ఎంక్వైరీలో ఉన్నారు, పోస్ట్ మార్టం రిపోర్టరు ఇంకా రాలేదు. అయినప్పటికీ చెప్పడానికి, అందరి మనసులను ప్రిపేర్ చేయడానికి పదే పక్కనే కూర్చొని చూసినట్టుగా. కనీసము ఈయన హర్షకుమార్ గారు మాజీ ఎంపీగా చేశారు. ఆయన చేసినప్పుడు మీకు అంత డౌట్ ఉంటే డైరెక్ట్గా పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ చేయాల్సింది పోయి, అక్కడ డిస్కస్ చేయాల్సింది పోయి, ఇతనేం చేశాడంటే రోడ్డు మీదకి వచ్చి కొంతమంది క్రైస్తవుల్ని తీసుకొచ్చి ప్రజల్లోకొచ్చి దాన్ని ప్రచారం చేయడము, దాన్ని సీన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేయడము, ఇవన్నీ చేయడం కంటే మీరు పోలీసుల దగ్గర కూర్చోవచ్చు కదా. మీరు కూర్చొని సార్ ఏం జరిగింది, ఎలా జరిగింది, దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అని అడగచ్చు కదా. కానీ వీళ్ళంతా ఏం చేశారంటే ఒక రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు రానికుండా, రాష్ట్రము పర్యాటకంగా మంచిది కాదని చెప్పడానికి ప్రపంచ దేశాలకు, ఆంధ్రప్రదేశ్ అంటే గనక క్రైస్తవులు అని చెప్పడానికి, క్రైస్తవులకు రక్షణ లేదని చెప్పడానికి ఇంత ప్లాన్ చేశారు వీళ్ళంతా. దీని వెనకాలంతా కూడా ఒక రాజకీయ పార్టీ బలంగా పనిచేస్తా వచ్చింది. వీళ్ళని మళ్ళీ ఏం చేశారంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించారు. దీనికి ముందుగా ఒక విషయం మనం చెప్పదలుచుకుంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు సంబంధించిన వాళ్ళ చేత మతాలకు సంబంధించిన అంశాలను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. అంటే ఒకరోజు హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చేసి ఆ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తారు. ఆయన ఏదైనా పౌరుష పదజాలం ఏదైనా ఉపయోగించి, అంటే దీంట్లో హిందువుల్లో కట్టర్ హిందువులు ఉంటారు, ఈ క్రిస్టియన్స్లో కరుడుగట్టిన క్రైస్తవులు ఉంటారు, ముస్లిమ్స్లో కూడా కరుడుగట్టిన క్రైస్తవులు ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలు చేసి పబ్లిక్ లేక ఆ వీడియోలు పబ్లిష్ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూలలో వాళ్ళు ఏదైనా పౌరుష పదజాలం కానీ, ఇతర మతాన్ని కానీ, ఇతర దేవుళ్ళని కానీ ఏదైనా అంటే అని ఉంటే గనక ఆ పాయింట్ని తీసుకొని ఆ మతానికి సంబంధించిన ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు. ఉదాహరణకు ఒక హిందువుకు సంబంధించిన వ్యక్తి క్రైస్తవానికి సంబంధించిన ఏదన్నా
యేసుక్రీస్తు గురించి ఒక నోరు మాట జారాడు అనుకోండి, దాని మీద ఆ క్రైస్తవుని తీసుకొచ్చి చర్చ పెడతారు. అది అయిపోయిన తర్వాత ముస్లింని తీసుకొచ్చి ఒక డిస్కషన్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలన్నీ చేసేసి పబ్లిక్లో పబ్లిష్ చేసిన తర్వాత ఈ ముస్లిమ్స్ హిందువులు ఇవన్నీ ఈ వీడియోలు చూసిన తర్వాత వీళ్ళు కొంచెం ప్రేరేపితమయ్యి కొంతమంది హిందువులు ఏం చేస్తారు, మా రాముణ్ణి ఇలా అంటావా అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఫేస్బుక్ అకౌంట్లు ట్విట్టర్ అకౌంట్స్లో వీళ్ళు ఘాటుగా ప్రశ్నలు వేయటము, కొంతమంది బూతులు మాట్లాడడం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మా క్రైస్తవులు అంటావా అని. ఇట్లా గత సంవత్సరం కాలంగా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. ఇప్పుడు వీళ్లకు ప్రవీణ్ అనే ఇష్యూ వచ్చేసరికి దీన్ని బాగా మనం ఇష్యూ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఒక సేఫెస్ట్ ప్లేస్ కాదు అని చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నించారు వీళ్ళు. ఇక్కడ నిన్న చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ గారు కడపకు సంబంధించిన వ్యక్తి. కడపలో క్రైస్తవులు ఎక్కువ. ఎవరు కూడా ఒక పరిపూర్ణత, ఒక ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా కష్టాలు అనుభవించినప్పుడు కానీ, చెడు మార్గంలో వెళ్ళినప్పుడు తర్వాత కొంతమంది మార్పు చెందుతారు. అట్లా మనకు పురాణాలలో కూడా ఇట్లా అల్లరి చిల్లరిగా ఉన్న వ్యక్తులు తర్వాత మహానుభావులైన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆయన పాస్టర్ గడిచిన కాలంలో చిన్నప్పుడు రాంగ్ ట్రాక్లో ఉండడం, ఆ నుంచి మారిపోయేసి పాస్టర్గా చేసేసి మంచి స్పీకర్, అంత మంచి స్పీకరు మన పాస్టర్స్లో చెప్పుకోదగ్గలలో ఏళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళలో ఈయన ఒకటి పాస్టర్ ప్రవీణ్. అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, అంత బుక్ నాలెడ్జ్ ఉంది. అతను ఇండోర్లో సుమారు 2000 సంవత్సరం నుంచి 2011 వరకు ట్రైన్ పొందాడు ఆయన పాస్టర్గా. అంత వెరీ గుడ్ నాలెడ్జ్. వాళ్ళ మిస్సెస్ అంటుంది ఆ అమ్మాయి, పాస్టర్గా మనం ఇవన్నీ వ్యక్తిగత అంశాలు అవి మనం పట్టించుకోకూడదు, పాస్టర్లో మంచి ఉంది అని మాత్రం మనం తీసుకోవాలి. తన భార్యగా ఆమె ఏం చెప్పిందంటే నిన్న, పాస్టర్ ప్రవీణ్ ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రి అని చెప్పింది. మమ్మల్ని బజార్కి ఇడవద్దు, దీన్ని రాజకీయంగా వాడుకోవద్దు. ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్ మంచి భర్త, మంచి తండ్రి. ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చి నానా రప్చర్ చేసి అది ఏమి లాస్ట్కి ఏమైంది, చివరకు పోలీసులకి ఇరిటేషన్ వచ్చింది. అసలు పోలీసులను పనిచేసుకోనికుండా ఎంత ఇబ్బంది పెట్టారంటే వీళ్ళు, చివరికి పోలీసులు ఆ టార్చర్ తట్టుకోలేక వీళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, మాకు ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ టార్గెట్ ఏం చేశారంటే, వీళ్ళ టార్గెట్ ఏదైతే వీళ్ళ వెనకాల ఒక రాజకీయ పార్టీ స్క్రిప్ట్ ఇస్తుందో ఆ రాజకీయ పార్టీకి తగ్గట్టు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాల, అవును సార్, లోకేష్ గారిని టార్గెట్ చేయాల, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అన్నాడు, అందుకే ఆ సనాతన ధర్మం కోసమే ఈరోజు ఈ మర్డర్ జరిగింది అన్నారు. కేఏ పాల్ ఇష్టం వచ్చినట్లు ఎంత వాగాడంటే, డిప్యూటీ సీఎం అని చూడకుండా కేఏ పాల్ ఒరే తొరే ఏయ్ అనే పదాలు పవన్ కళ్యాణ్కు ఆపాదించి సంబోధించి మాట్లాడాడు. అంటే ఆ మాటల వెనకాల పవన్ కళ్యాణ్ అంటే ఎంత ద్వేషం ఉంది వీళ్ళకి అనేది మనకు దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఒకవైపు హిందువులకు క్రైస్తవులకు మధ్య గొడవలు పెట్టి చిచ్చు పెట్టడానికి, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచడానికి వీళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. అట్లాగే వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చాడు మళ్ళీ రంగంలోకి. వచ్చి ఇది హత్య కాదంటే మేము కళ్ళు బైబిల్ పక్కన పెడితే మిమ్మల్ని అందరినీ కోస్తామని క్రైస్తవులందరినీ ఈయన అడాప్ట్ చేసుకొని అదే వాళ్ళ స్టేట్మెంట్ అన్నట్లుగా ఈయన ఓపెన్ గా మీడియా సమక్షంలో బెదిరించాడు, ఊచకోత కోస్తామని. యాక్చువల్గా అయితే గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకుంటే కేసు ఫైల్ చేయాలి సార్. అవును, వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేయొచ్చు. చాలా అంటే ఒక పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవాలి సార్. వీళ్ళిద్దరి వల్ల రెండు మతాల మధ్య గొడవ. కేసు మనకు టెక్నాలజీ పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అడుగడుగున సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఈరోజు ఇష్యూ బయటపడింది. లేకపోతే గనక ఒకవేళ కెమెరాలు లేకపోతే పరిస్థితి ఏంటి, పోలీసుల పరిస్థితి, గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, అంతే కదా సార్, గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళకి డౌట్ కదా, వాళ్ళ
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవును ఇప్పుడైతే మా కెమెరాలే మనల్ని రక్షించాయి. స్టేట్ గవర్నమెంట్ని అవును కెమెరాలు, సీసీ కెమెరాలు రక్షించాయి. అవును సార్. సీసీ కెమెరాలు ఉండడం వల్ల మినిట్ ఎవిడెన్సెస్ అన్ని వీళ్ళ ముందు పెట్టేసరికి అప్పుడు నోరు మూసుకున్నారు. ఇంకేం చేయాలో తెలియక అప్పుడు నోరు లేదు మూసుకుంది. మేమేం అనలేదు, మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్తున్నారు. లేదంటున్నా. ఇమ్మీడియట్ గా వీళ్ళు చేసిన ఆ రచ్చర్ ఫుటేజ్ అంతా తీసుకోవాలి. గత వారం రోజులుగా వీళ్ళు ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్స్ కి అనుగుణంగా అవును హోమ్ మినిస్టరు ఇమ్మీడియట్ గా కేఏ పాల్ మీద, హర్ష కుమార్ మీద, మిగతా వ్యక్తులు ఎవరైతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, సమాజంలో ఎవరితో అశాంతిని అవును పెంపొందించే స్టేట్మెంట్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరి మీద కేసులు ఫైల్ చేయాలా. భవిష్యత్తులో ఏ మతం అన్నా కానీ, అవును హిందూ కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఇలాగా వితండవాదం చేస్తే కనుక ఏమి తెలియకుండా మాట్లాడి ప్రజల్లోకి వచ్చి, మీడియాలోకి వచ్చి మాట్లాడితే వాళ్ళందరి మీద కేసులు పెడతారు అనే మెసేజ్ అవును ఇప్పుడు పెట్టే కేసుల వల్ల తెలిసి వస్తుంది. కాబట్టి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా సీరియస్ గా తీసుకొని వీళ్ళు ఏవైతే మాట్లాడారో, అవును తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, అవును నోటికి ఇష్టం వచ్చినట్లు మైకుల ముందు వాగారు. కాబట్టి ఆ ఫుటేజ్ అన్ని తీసుకొనేసి అందరి మీద అవును చట్టపరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొనేసి ఇమ్మీడియట్ గా కేసులు బుక్ చేస్తే రేపు ఏదైనా హిందూకు జరిగింది రేపు వాళ్ళు ఇష్యూ చేయొచ్చు, అవును ముస్లిం జరుగుతుంది వాళ్ళు ఇష్యూ చేయొచ్చు. అవును దానివల్ల ఏమవుతుంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది కదా స్టేట్ లో. అవును ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయి, అవును ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వస్తూ ఉంది. ఈ టైంలో ఒక ఇష్యూను ఒక వర్గం మొత్తాన్ని తీసుకొని వీళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టారంటే అవును దీని మీద తప్పకుండా మనము చర్యలు తీసుకోవాల్సిందే. రైట్ సార్. చూద్దాం సార్. అంటే నిజంగానే ఒక పెద్ద ప్రమాదమే తప్పింది. ఇలాంటి వాళ్ళ వల్ల మత కలహాలు కావచ్చు, వేరే విధంగా ఏమన్నా గొడవలు జరుగుంటే ఇంకా అసలు కంట్రోల్ చేయలేని. నేను అదే చెప్తున్నా, మనకు సీసీ కెమెరాలు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రాబ్లం ఎదుర్కొనేది, ప్రజలకు కూడా క్లారిటీ వచ్చేది కాదు. వీటన్నిటికీ చెక్ పెట్టిందంటే సీసీ కెమెరాలు అని చెప్పుకోవాలి మనం. అవును సార్. అదే వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్టర్ కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు ఇలా వస్తుంది. డాక్టర్లు ఈయన ఫోన్ చేసి చెప్పారట సార్, వీళ్ళిద్దరికి ఎవరు అజయ్ అన్న అతనికి వీళ్ళకి ఫోన్లు చేసి అది డౌట్ఫుల్ గా ఆ విధంగా చెప్పినట్లయితే డాక్టర్లు ఒకవేళ చెప్పకపోయినట్టయితే వీళ్ళు చెప్పింది తప్పైతే డాక్టర్లు కూడా కేసు పెట్టచ్చు వీళ్ళ మీద. అంతేగా సార్. డాక్టర్లు అట్లా పోస్ట్ మార్టం రిపోర్టర్ ఎవరికి చెప్పరండి. అది కాన్ఫిడెన్షియల్ గా రిపోర్ట్ తయారు చేసేసి సంబంధిత డిపార్ట్మెంట్ సీల్ కవర్ లో ఇచ్చేస్తారు అంతే. ఆ పోలీసులు వాళ్ళు చెప్పుకుంటారు, డాక్టర్లు ఎప్పుడు చెప్పరు సార్. అంటే ఒక కేసుని మిస్గైడ్ చేసుకుంటూ ఏదేమైనా కూడా ఒక పాస్టర్ ను పరువు తీశారు, నిజంగా అతని కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చారు. ఆ పాస్టరు అదే గనక పోస్ట్ మార్టం రిపోర్టర్లో కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే, ఇఫ్ కేసు ఏదైనా జరిగింది అనుకోండి, ప్రమాదాలు మృతి చెందిన, ఒకవేళ మద్యం సేవించి ఉన్నా ఏదైనా ఉన్నా కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు, చెప్పరు. అంటే ఆ వ్యక్తి సమాజంలో మద్యం తాగి చనిపోయాడని చెప్తే సమాజంలో ఫ్యామిలీకి పరువు ఉండదని అవి కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు. అదే గనక వీళ్ళు సైలెంట్ గా ఉంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ మెడికల్ డాక్టర్ రిపోర్ట్ వచ్చేంత వరకు మౌనంగా ఉండింటే ఈ మద్యం సేవించే విషయం చెప్పిండే వాళ్ళు కాదు. అంతేగా. ప్రమాద శావత్తు జరిగిందని చెప్పేసి గౌరవంగా బాడీని జరిగేది. వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళు ఈ విధంగా చేయడం వల్ల అన్ని బయటికి పెట్టాల్సి వస్తుంది. అతను మద్యం తాగే మరణించాడు, మద్యం తాగేసే 3 సార్లు కింద పడి 4వసారి ప్రాణం పోగొట్టుకున్నారు అనే విషయం తెలిసి వచ్చింది. లేకపోయింటే గనక అతను మద్యం తాగి చనిపోయాడని చెప్పిండే వాళ్ళు కాదు. కొన్ని విషయాలు చెప్పరు పోలీసులు, సమాజానికి చెప్పరు. కాన్ఫిడెన్షియల్ గా ఆ మృతి చనిపోయాడు కాబట్టి అటువంటి విషయాలు కొన్ని కాన్ఫిడెన్షియల్ గా చెప్పరు. కానీ వీళ్ళ వల్ల ఆయన పరువు వీళ్ళే నిజంగా సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది దీనికి సంబంధించి రేపు ఎల్లుండో నాకు తెలిసి పోలీసులు కూడా మొత్తానికి సంబంధించినటువంటి కేసు డీటెయిల్స్ అన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందు ఉంచబోతున్నారని కూడా తెలుస్తుంది. సో పాస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూలో పాస్టర్లే ఆయనని బజారుకి ఇచ్చారనేది వాస్తవంగానే మనం చూడాలి.